జాగిరా కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావట్లేదు. ఇవాళ వాళ్ళు ఏ హామీలు ఇచ్చి వచ్చినారండి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి? సెక్రటేరియట్ ముంగడ విగ్రహం పెట్టడం ఒకటే హామీయా వాళ్ళు ఇచ్చింది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనేకం ఉన్నాయి. ఇవాళ తెలంగాణ మీరు కూడా ఇచ్చిరమ్మో, మీరు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీరు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒకసారి శంకర్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాక రిప్లై ఇవ్వండి. రాణి గారు మాట్లాడండి, మీరు అయినాక మీరు రిప్లై ఇవ్వండి. ఇవాళ హామీలు ఇచ్చి ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అది ఈ రోజు వరకు గతి లేదు, అతి లేదు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు. ఈ రోజు వరకు అతి లేదు, గతి లేదు. ఉద్యోగం అధికారంలోకి రాగానే మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి డిసెంబర్ 30వ తారీఖు వరకే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా 2 ఉద్యోగాలు కూడా నియామక పత్రాలు తీసుకొని ఉద్యోగాలలో కూర్చున్నటువంటి వాళ్ళు లేరు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కాలేదు. రైతులకు ఇప్పటి వరకు కూడా 70% మించినటువంటి రైతు రుణమాఫీ జరగలేదు. అది చేతగాలేదు. రైతు భరోసా ఈసారికి ఈ దఫా రైతు భరోసా ఇంకా పడలేదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలోనే దాదాపు ఒక 7 పంటలకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అది ఇయ్యలేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామన్నారు. ఈ రోజు వరకు కూడా శంకుస్థాపన జరగలేదు. జనవరిలో దావోస్ కు పోయి అక్కడ నుంచి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినామన్నారు. ఈ రోజు వరకు కూడా 4 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా గ్రౌండింగ్ కాలేదు. మొన్న మళ్ళా పోయినరు 40,000 కోట్ల రూపాయలు మళ్ళా పట్టుకొచ్చినామని చెప్పినారు. ఎయిర్పోర్ట్ లోనే పూలదండలు వేసుకున్నారు, సన్మానాలు చేసినారు. ఈ రోజు వరకు దానికి గతి లేదు. ప్రైవేట్ సెక్టార్ లో ఒక్క నౌకరు ఇచ్చింది లేదు, పబ్లిక్ సెక్టార్ లో ఒక్క నౌకరు ఇచ్చింది లేదు. తెల్లారి లేస్తే మహిళల పైన అరాచకాలు, హత్యలు తెలంగాణ రాష్ట్రంలో మీరు పరిచయం అవుతారు. కళ్యాణ్ గారు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించినటువంటి వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేస్తే గత 6 నెలల కాలంలో ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రికార్డ్ అయినటువంటి అత్యాచారాలే ఆడపిల్లల మీద, బాలికల మీద 200 పైచీలకు అయినాయి ఒక్క చిన్న కమిషనరేట్ పరిధిలో. అంటే మీరు అర్థం చేసుకోండి మణిపూర్, ఉత్తరప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్న దాడులు తెలుసా తల్లి? ఎందుకు మాట్లాడతారండి మీరు? మణిపూర్ లో జరుగుతున్న దాడులు తెలుసా తల్లి? ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అరాచకాలు తెలుసా తల్లి? తెలంగాణలో అంటే తెలంగాణలో కానీనా జరుగుతుంది, జరగచ్చు, అక్కడక్కడ జరగచ్చు, అక్కడక్కడ జరగచ్చు. ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అన్ని రంగాలను విస్మరించింది. విభజన చట్టంలో, ఉమ్మడి రాష్ట్రాల విభజన చట్టంలో ఉన్న అంశాలను పరిష్కారం చేయని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం. నువ్వు మాట్లాడతావా? ఇలా ఏ అంశాలు తెలుసు చెప్పు. ఇలా ఏ అంశాలు? విభజన చట్టంలో ఉన్న అంశము ఒక్కటన్నా తెలంగాణకు ఒక్క జాతీయ హోదా ప్రాజెక్ట్ అన్నది వచ్చిండ్రా? మీ ముఖాలకు ఒకటే ఇద్దరు మాట్లాడితే క్లారిటీ ఉండదు, జనానికి కూడా వెళ్ళదు. ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం. చెప్పండి రాణి గారు, చెప్పండి. మీరు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇవ్వని మాట్లాడద్దు, మర్యాద ఉండదు చెప్తున్నాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు సంస్కారం? తెలుసు, నీ సంస్కారం అంతా నాకు తెలుసు, నీ సంస్కారం అంతా నాకు తెలుసు. శంకర్ గారు ఏం తెలుసు మీకు? తెలుసు. డిబేట్ లో మాట్లాడే సంస్కారం వారికి తెలియకపోతే నేర్పియండి. నేర్పించేది నీవే స్థితిలో ఉన్నావో నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నీ ఉనికి నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు. సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం సబ్జెక్ట్ నాకు తెలుసు, నువ్వేం చేస్తావని తెలుసు నాకు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు నాకు. శంకర్ గారు ఒక్క నిమిషం శంకర్ గారు వ్యక్తిగతంగా వద్దు. మీ సీఎం దగ్గరికి కూడా వస్తారు, రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా వస్తారు. రాజు గారు వ్యక్తిగతంగా వద్దు, మన సబ్జెక్ట్ లో వెళ్దాం. అబద్ధాలు ఆడుతున్నావని 6 నెలల్లో అన్ని చేస్తారా? 6 నెలల్లో అన్ని చేస్తారా? 6 నెలల్లో అన్ని చేస్తారా? అదా నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆ విధంగా మాట్లాడవు. 6 నెలల్లో అన్ని చేయలేదని అబ్బాస్ మాటలు మాట్లాడుతున్నావు.
కళ్యాణ్ గారు ఆయన పేరేంటిది? ఆ వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. మీరు ఎమ్మెల్యేనేనా? ఎమ్మెల్యే అయితే కొంచెం అన్న మీకు మర్యాద, నువ్వుగా ఎమ్మెల్యే అయితే తెలుస్తుంది నీకు, హోదా ఉందా మీకు? నువ్వు ఎమ్మెల్యే అయితే తెలుస్తుంది నీకు, గౌరవం ఉందా మీకు? నువ్వు ఎమ్మెల్యే కనీసము ఒక మనిషితోటి ఎదుటి వ్యక్తితోటి ఎట్లా నువ్వు మాట్లాడాలి, ఎమ్మెల్యే ఒక మహిళతో నీకు ఎట్లా తెలుస్తుంది. మాట్లాడాలి, కనీస సంస్కారం ఉందా మీకు? కనీస సంస్కారం ఉందా మీకు? సబ్జెక్ట్ మాట్లాడదాం. చాలా సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరిద్దరు ఇష్టం వచ్చిన మాటలు తిట్టుకున్నారు డిబేట్ లో. నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి. నేను ఎప్పుడు అమలు చేయలేదు. మీకు రాజకీయ విలువలు ఉంటే మీకు 6 నెలల్లోనే అన్ని చేస్తారా? మీరు 6 నెలల్లోనే అన్ని చేస్తారా? విడతల వారిగా చేస్తా ఉన్నాం కదా, చేసేది చెప్పు. మహిళలకు ఉచిత బస్ పాస్ కల్పించాం చెప్తలేరు. సిలిండర్ ఉచిత సిలిండర్ 500 చేసాం చెప్తలేరు. మీరు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? చేస్తలేమా? చేయమని పెట్టేది. చేస్తలేమా? మీలాక ఆదానికి అంబానికి అంటగట్టలేదు. ఆదానికి అంబానికి అంటగట్టలేదు. ఆదానికి అంబానికి అంటగట్టలేదు. వినండి, ఆదానికి రైట్ మంచి పాయింట్ చెప్పిండ్రు కళ్యాణ్ గారు. దావోస్ కు పోయి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆదాని గారిని పిలిచి పులదండేసి రెడ్ కార్పెట్ పరిచి ఆదాని గారికి 4 ఎంఓయూలు చేసి 12,000 కోట్ల రూపాయలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని చెప్పి ఆయనకు అప్పచెప్పిండు. 12,000 కోట్లు. ఆ మాత్రం పరిజ్ఞానం అది వ్యాపారపరమైన ఆహ్వానం. అది వ్యాపారపరమైన ఆహ్వానం. రాజకీయ పరిజ్ఞానం మీకు లేదు. అది ఆహ్వానం ఇచ్చింది, వ్యాపారపరంగా ఆహ్వానం పలికింది. మీ పార్టీ దోషపెడుతున్నది. 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఆర్థిక నేరగాళ్లకు 10 లక్షలు దోషపెట్టారు. ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్లకు 10 లక్షలు సబ్జెక్ట్ టోటల్ గా మీరు డివేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. అసలు ఈ విగ్రహ వివాదాన్ని ఎలా చూస్తారు అనేది బీజేపీని అడుగుతున్న ప్రశ్న. నేను విగ్రహ వివాదం విషయానికి వద్దాం. అసలు టాపిక్ టోటల్ డైవర్ట్ చేస్తున్నారు. అదే అడుగుతున్నారు. చెప్పండి రాజు గారు, విగ్రహ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? కళ్యాణ్ గారు నేను చెప్తున్నా, ఆయన సంస్కారం లేకుండా ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు అని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను లేదు వ్యక్తిగతంగా వద్దు. సబ్జెక్ట్ వరకే కన్ఫైన్ అయిదాం. రాణి గారు సబ్జెక్ట్ వరకే కన్ఫైన్ అయిదాం. మీరు మాట్లాడండి. శంకర్ గారు కూడా పద్ధతిగానే మాట్లాడతారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్కే వెళ్దాం మనం. రవీంద్రరావు గారు మీరు కూడా వ్యక్తిగత దాడులు వద్దు. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, శంకర్ గారు, రాణి గారు, బయట రేవంత్ రెడ్డి గారు చెప్పుతో కొడతా అన్నా, లేకుంటే కేటీఆర్ గారు మానసిక స్థితి బాగాలేదన్నా, అది బయట జరిగిన టాపిక్. దాన్ని డిబేట్లో మనం కూడా అదే భాష మాట్లాడి అదే రకంగా డిబేట్ని వ్యక్తిగత దాడికి వాడుకోవద్దు. సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ విగ్రహ వివాదాన్ని బీజేపీ ఏ రకంగా చూస్తుంది చెప్పండి. నేను అదే చెప్తున్నా అండి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా రోజుకొక పంచాయతీ అన్నట్టు అంటే ముఖ్యమంత్రి చేస్తాడు దాన్ని. ముఖ్యమంత్రి మాట్లాడక మీకు ఇస్తాను. దాని మీద చెప్పండి. అరే ఏమన్నా చెప్పండి. ఆపాలి. రాజుగారు శంకర్ గారు ఆగారు. మీరు చెప్పండి. ఎవరిని పడతా వాళ్ళని పిలవద్దు మీరు. చెప్పండి. శంకర్ గారు షాద్నగర్ ఎమ్మెల్యే అండి మీరు, కాబట్టి మనం పిలిచాం. అదే చెప్తున్నాను అందుకే. అంటే శంకర్ గారు ఆగారు. చెప్పండి. లేదు అదే అడుగుతున్నాను. శంకర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రాణి గారు సబ్జెక్ట్ విగ్రహాల విషయం కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో కలుస్తుందనే ముచ్చట కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎట్లయిపోయిందంటే అసలు విషయం నుంచి పక్కదారి బట్టి టీవీ చర్చలల్లా డిబేట్ కావాలి, పేపర్లల్లా హెడ్లైన్ ఐటమ్ రావాలి. ఇది రావద్దు అన్నట్టు. అంటే ఇవాళ రైతులు పోయి రుణమాఫీ కాలేదని బ్యాంకుల దగ్గర ధర్నా చేస్తున్నారు, ఆ వార్త రావద్దు. కాబట్టి ఇంకో వార్త రావాలా. నేనేమంటున్నా అంటే తెలంగాణ సెక్రటేరియట్ అనేటువంటిది ప్రజల సెక్రటేరియట్. అది కాంగ్రెస్ పార్టీ సెక్రటేరియట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటేరియట్ కాదు, బీజేపీ పార్టీ సెక్రటేరియట్ కాదు. ఇవాళ ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చి తెలంగాణ సెక్రటేరియట్ మీద పెట్టవలసినటువంటి అవసరం లేదు. నిజంగా వీళ్ళు కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, సంతోషిస్తాం. మీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మీ గాంధీ భవన్ కూడా పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? కాదు రాజీవ్ గాంధీ గారు కాదు, గాంధీ గారి విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇవాళ వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకుంటారు. రేపు సపోజ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మరి మేము సెక్రటేరియట్ ముంగట మాకు వాజ్పేయి గారి విగ్రహం తెచ్చి పెడతాం. మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేసి వాజ్పేయి గారు ఉన్నతమైన వ్యక్తి పెట్టొచ్చు, అది కరెక్ట్ అవుతుందా? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ముందట ఇవాళ ఎందరో మంది విద్యార్థులు బలిదానాలు చేస్తున్నారు, అమరవీరులు ఉన్నారు, అమరవీరుల స్మారకార్థం ఉన్నది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టండి, మీరు అందరు సంతోషిస్తారు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ సంతోషిస్తారు. సెక్రటేరియట్ కి ముంగట రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఇవాళ మెజారిటీ ప్రజలు సంతోషించారు.
మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకోవడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు చేయాలి? మీ నాయకుడిని కూడా మీరు ఎందుకు అవమానించాలి అంటున్నా నేను. రాజీవ్ గాంధీ గారి ఆయనకున్నటువంటి స్థానాన్ని కూడా మీరు ఎందుకు డిగ్రేడ్ చేస్తారు? ఎందుకు దీన్ని డిబేటబుల్ ఇష్యూ చేస్తారు? మీ నాయకుడికి ఆ గౌరవాన్ని మీరు ఉంచుకోండి. తెలంగాణ సెక్రటేరియట్ ముంగడ పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? దాన్ని మళ్ళీ తీసేసి లేకపోతే కూలగొట్టి లేకపోతే నిర్ణయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? దాని మీద పెద్ద వీధి రౌడీల లెక్క, దాని మీద ముఖ్యమంత్రి వీధి రౌడీ లెక్క చెయ్యేస్తే ఏమంటారు, చెయ్యేయండి చూద్దాం దమ్ముంటే అని ఈయన అంటాడు, చెప్పు తీసుకొని కొడతా అని ఆయన అంటాడు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడానికి, ఆ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం బయట కాదని టీవీ డిబేట్లలో తిట్టుకోవడానికి, ఎదుట ఎవరు ఏం మాట్లాడతారో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడడానికి, దీనికోసమా ఉన్నది తెలంగాణ సమాజం? ఏమైనా ప్రజల కోసం చేయండి. మీకు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి మీరు ప్రజల కోసం చేయండి. ప్రజలు మ్యాండేట్ ఇస్తే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి. ప్రజలకు ఇవాళ నేను అడుగుతున్నానండి, ఇదే ఇష్యూవా? రైతు రుణమాఫీ కాలేదు కళ్యాణ్ గారు. రైతు రుణమాఫీకి సంబంధించి అనేక మంది మొన్న నల్లగొండ టౌన్ లో మీరు అది ఇండియన్ బ్యాంక్ ముంగటికి రైతులు మొత్తం పోయి ధర్నా చేస్తుంటే ఊపిరి సలపకపోతే బ్యాంకు మేనేజర్ బయటికి వచ్చి డేటా ఇచ్చిండు. చెప్పండి అంటే 1200 మంది రైతులకి 400 మందికి రుణమాఫీ జరిగింది, 800 మందికి గవాటి మీద ఫోకస్ చేయండి. ఇవాళ సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టకపోతే తెలంగాణలో ఏం బాధ లేదు, ప్రజలకు ఏం బాధ లేదు. అది తెలంగాణ ప్రజల డిమాండ్ కాదు. ఆ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. దానికి బదులు మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, మేము సంతోషిస్తాం. మహాత్మా గాంధీ విగ్రహం పెట్టండి, మేము సంతోషిస్తాం. మొత్తానికి తెలంగాణ సెక్రటేరియట్ ముందు కంటిన్యూ చేద్దాం. రాణి గారు, ఓవరాల్ గా మనం వింటున్నాం. అయితే కేసీఆర్ విగ్రహం అనేది ఒక చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిజంగా అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఉన్న ప్రభుత్వం భావించిందని అనుకుంటున్నారా? గత ప్రభుత్వం ఇప్పుడు ఆయన విగ్రహం పెడతారని ఇంత దిగజారి మాట్లాడతారని ముఖ్యమంత్రి మా కడుపులు మండలం ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన నేత, పోరాటం చేసిన నేత పోరాటం దొంగ రాణి గారు మీరు చెప్పండి, అసలు అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో వెనుక మర్మం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది కొంచెం మెదడున్నోడు ఎప్పుడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే బిలీవ్ చేయరండి. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తామో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కూడా అంతే గౌరవిస్తాం. ఏ పార్టీలో ఉన్నది అనేటువంటిది ముఖ్యం కాదు. ఇవాళ మనం తెలంగాణలో ఉన్నటువంటి పౌరులుగా మనందరికీ సేమ్ రెస్పెక్ట్ అయితే ఉండాలి కదా. ఎలక్షన్ లో ఒక పార్టీ ఓడిపోతుంది కావచ్చు, ఒక పార్టీ గెలుస్తుంది కావచ్చు, 5 ఏళ్ళు ఒకరు ముఖ్యమంత్రి ఉంటారు కావచ్చు, 5 ఏళ్ళు ఇంకోరు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఎల్లకాలము రేవంత్ రెడ్డి గారే ఉండరు, ఎల్లకాలము కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఎల్లకాలము బీఆర్ఎస్ పార్టీ కూడా లేదు. ఇవాళ భవిష్యత్తులో రేపొద్దున అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది కావచ్చు. ఇవాళ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్థాయి మరిచి, హుందాతనం మరిచి, గౌరవం మరిచిపోయి ఏం మాట్లాడుతున్నాడు, ప్రజలు ఏమనుకుంటారు, బతికిన మనిషి విగ్రహం పెట్టాలి అనే ఆలోచన ఎవరన్నా చేస్తారా? లేకపోతే కన్న కొడుకు తండ్రి విగ్రహం పెట్టాలని ప్లాన్ చేసుకుంటాడా? లేకపోతే వాళ్ళ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి సెల్ఫ్ గా కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకుంటాడా? అంటే ఏమన్నా కొంచెమన్నా ఆలోచన మాట్లాడే ముందు వారికి ఉండాలి. వారు మాట్లాడిన మాటలు ఇవాళ ప్రజలు విశ్వసిస్తారని నేను అనను. అవి ఎంత దుర్మార్గం అయిపోయిందంటే ఇవాళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఈయన గోడసాట్ నుంచి చూసినట్టు చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. మేము కూడా చెప్తున్నాం, అట్లే బండి సంజయ్ గారు చెప్పినారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. ఇక్కడ పిసిసి పోస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు అందుకే ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళ అధిష్టానం వేస్తలేదట. ఎందుకు వేస్తలేదు అంటే రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే కేటీఆర్ గారికి పిసిసి చీఫ్ ఇస్తారు, కేసీఆర్ గారికి ఏఐసిసి ఇస్తారు. ఇవాళ హరీష్ రావు గారిని రేవంత్ రెడ్డి గారిని తప్పించేసి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారు భవిష్యత్తులో అని మాట్లాడాలి. అంటే ఏవైనా మాట్లాడొచ్చు, వట్టి మాటలే కదా, నోటి నుంచే వస్తాయి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇట్లాంటి ఫాల్స్ నరేషన్ క్రియేట్ చేస్తున్నారు. గాలి ముచ్చట్లు వదిలేసి దాని మీద చర్చ పెట్టి అవతలను రెచ్చగొట్టి ఇవాళ దేనికి పబ్బం గడుపుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ మేము అడుగుతున్నాం. ఏమొస్తుంది, ఎవరికి ఏమొస్తుంది? మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి కదా, ఇన్ని సీట్లు వచ్చినప్పుడు మీరు బాధ్యత పరిపాలన చేసుకోండి. ఎవడు పోయి ఎల్ల మెర్జ్ అయితే మీకెందుకు, ఎవడు పోయి ఎల్లగలిస్తే మీకెందుకు? మీరు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నారు, పక్క పార్టీలలో కూడా మీరు గుంజుకుంటున్నారు. మీరు పరిపాలన చేయండి, గ్యారంటీలు అమలు చేయండి, హామీలు అమలు చేయండి. ప్రజలే రేపొద్దున శభాష్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేసింది అనిపించుకునేటట్టు చేయండి. అంటే రాణి గారు అన్నా, రవీంద్రరావు గారు అన్నా, పంచాయతీ ఎందుకు? రాణి గారు, కళ్యాణ్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారే అందరి కాలాల్లో కట్టెలు పెట్టుకుంటా అవాండాలు వేస్తున్నారండి. ఇదంతా రివర్స్ మెకానిజం నడుస్తుంది ఇక్కడ.
ఎవరు అంటలే, ముఖ్యమంత్రి గారే లేనిపోని అన్ని స్టార్ట్ చేసి వాటిని లేనిపోని రచ్చ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అని గారు చూస్తున్నాం కదా, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ను బేస్ చేస్తున్న వ్యాఖ్యలు, లేకుంటే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి గారి పట్ల చేస్తున్న వ్యాఖ్యలు, మీరు అన్నట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా చేసుకుంటున్న విమర్శలను బీజేపీ ఎలా చూస్తుంది? అది ఎప్పుడు కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదండి. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంత దిగజారిపోయి మర్యాద లేకుండా, సభా మర్యాద లేకుండా, వ్యక్తులకు ఫాల్ట్ ఎవరిదంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేతల్ని తప్పంటారా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారంటారా? ఎవరి ముందు అంటే ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు వీళ్ళు అని మీకు అనిపిస్తుంది? ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఏదైనా కూడా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏమైతుందండి, ప్రతిపక్షం వాడు మాట్లాడిన దానికంటే అధికారంలో ఉన్న వాళ్ళు చాలా ఓపికతోటి ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు అందరి మాట వినాలి, ఓపికతోటి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని చూసే ఇవాళ సమాజం ముందుకు పోతుంది. వాళ్ళు ఒక మంచి ఉదాహరణగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి ఎగ్జాంపుల్ అనేది అటువంటి దాన్ని సెట్ చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు అని అంటే చూసేటోళ్ళు గౌరవప్రదంగా ఒక ముఖ్యమంత్రి అంటే గిట్ల ఉండాలని చెప్పేటట్టు తయారు కావాలి. కానీ మీరే దిగజారిపోతే ఎట్లా? మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసినారు, కేటీఆర్ గారు వెనకాల సబితా ఇందారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు కూర్చున్నారు. నీకేం అవసరం వచ్చే? దేనికోసం? అయ్యో నీ వెనకాల ఉన్నటువంటి అక్కల మాట వింటే నువ్వు సత్యనాశ అయిపోతావు, నువ్వు జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ అడక తింటావని మాట్లాడితే అది ఎంత దిగజారిన మాటలు అవి. మహిళలను పట్టుకొని మీరు ఎంత నీచంగా అంటే ఇద్దరు మహిళల మాటలు వింటే వాళ్ళు అట్లా అయిపోతారా? లేకపోతే మొత్తం 119 మంది అసెంబ్లీలో ఉన్న మగవాళ్ళు మొత్తం అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేసేటోళ్ళు, మహిళల మాట వినంగానే వీళ్ళు రోడ్డు మీద పడతారు అని మాట్లాడితే అవి ఏం మాటలు? రేవంత్ రెడ్డి గారు ఏ ట్రెండ్ సెట్ చేస్తున్నారు? ఇవాళ మాట్లాడేటువంటి విషయం కూడా నేనేమంటున్నా, ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా తప్పే. ఇవాళ గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా తప్పు పట్టినాం కదా. కేసీఆర్ గారి భాషను ఎవరు కూడా సందర్భాల్లో చీప్ అని మాట మాట్లాడిండు ఆ రోజు. మాట్లాడినందుకు అక్కడ రాదంతమైంది అది. రైట్ రాణి గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఆడ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం, లోపల సెక్రటేరియట్ లోపల కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆల్రెడీ. అంటే రెండింటితో దీంతో సొల్యూషన్ వచ్చినట్టేనా? మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట పెట్టండి. సెక్రటేరియట్ ముంగట అందరూ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చూసి దండం పెట్టుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. సెక్రటేరియట్ లోపల పెడితే ఎవరికి కనబడాలి? అంటే మీ మంత్రివర్గము మీరు కూర్చునే కాడ మాత్రమే కనబడాలి తప్ప ప్రజలకు కనబడద్దా? సెక్రటేరియట్ ముంగట అమరవీరుల స్తూపం కనబడుతుంది, తెలంగాణ తల్లి విగ్రహం కనబడుతుంది, అందరం దండం పెట్టుకుంటాం, సంతోషపడతాం. మా అందరి అభ్యర్థులను ముఖ్యమంత్రిగా పెద్ద మనిషి, ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలనుకున్నా సరే డెసిషన్ చేంజ్ చేసుకోమనండి, తప్పేమున్నది? రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి గాంధీ భవన్ లో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుకోమనండి, 150 ఫీట్లు పెట్టుకోండి, 200 ఫీట్లు పెట్టమనండి, ఎవరు వద్దన్నారు? ఇంకో ప్లేస్ లో పెట్టండి. నిజంగానే వారు దేశానికి ప్రధానిగా ఉన్నారు కాబట్టి ట్యాంక్ బండ్ మీద పెట్టండి, ఎవరు వద్దంటున్నారు? ముంగట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం.